గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పవర్ 5 టీవీ. ఈరోజు ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్. కేసీఆర్ అంటే కాళేశ్వరం, కరప్షన్ రావ్. రాహుల్ గాంధీ ట్వీట్ బై బై కేసీఆర్ అంటూ హ్యాష్ట్యాగ్. కేసీఆర్ అద్భుతం అని వర్ణించిన కాళేశ్వరం దోపిడీకి ప్రతిరూపం. ప్రజలకు జరిగిన మోసాన్ని కల్లారా చూసేందుకే మేడిగడ్డకు వచ్చా. దొరల సర్కార్ను కూల్చేందుకు కాంగ్రెస్కు మద్దతివ్వండి. మహిళల సంక్షేమమే లక్ష్యం, వారికి బస్సుల్లో ఉచిత ప్రయాణం. మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల ఫస్టుకు 2500 ఖాతాల్లో. రాహుల్ అంబట్పల్లి మహిళా సాధికార సదస్సులో అగ్రనేత ప్రసంగం. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కుంగిన పిల్లర్ పగుళ్ల పరిశీలన. మేడిగడ్డ వద్ద ఉద్రిక్తత. రాహుల్తో కార్యకర్తలు వెళ్లేందుకు నో. బారికేడ్లు తోసుకుంటూ లోపలికి, పోలీసులతో తోపులాట. కాంగ్రెస్ వస్తే ఆగమే, సంక్షేమ కార్యక్రమాల రద్దు ఖాయం. 50 ఏళ్లలో ఆ పార్టీ ఏం చేసింది? వాళ్ళ పాలనలో రాబందులు, ఇప్పుడు రైతు బంధు. దళితులను పట్టించుకొని మొదటి ప్రధాని నెహ్రూ. ప్రజాస్వామ్య పరిణతి వస్తేనే దేశ ప్రగతి. ప్రధాని మోదీకి ప్రైవేటీకరణ పిచ్చి పట్టింది. మీటర్లు పెట్టలేదని ఏటా 5,000 కోట్ల రూపాయల కోత. నిర్మల్, వేల్పూర్, ధర్మపురి సభల్లో కేసీఆర్. తెలంగాణకు వరం కాళేశ్వరం, కాంగ్రెస్ శనీశ్వరం. కేసీఆర్ 100 నోటు, రేవంత్, కిషన్ చిల్లరగాళ్ళు. చిల్లర కోసం కేసీఆర్ను వదిలేసుకుంటారా? ఆ సన్నాసుల చరిత్రేంది? కేసీఆర్ చరిత్రేంది? ఇప్పుడు ఇండియా పప్పు రాహుల్, తెలంగాణ పప్పు రేవంత్. ఎక్స్పాన్షన్ జాయింట్ చూసి బ్రిడ్జి కూలుతుందనడం రాహుల్, రేవంత్ అవగాహన రాహిత్యం. కేటీఆర్ 7వసారి ఆడేసుకున్నారు. 357 పరుగులు బాదేసి శ్రీలంకను 55కే కూల్చేశారు. గిల్, కోహ్లీ, అయ్యర్ అర్ధ సెంచరీలు బెంబేలెత్తించిన షామీ, సిరాజ్. ప్రపంచ కప్పులో టీమిండియాకు వరుసగా 7వ విజయం. నేటి నుంచి నామినేషన్లు. ఈ నెల 10 వరకు గడువు. ఉపసంహరణకు 15 వరకు అవకాశం. 30న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్. దూకినోళ్లకు సీటు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం. మర్రి శశిధర్ రెడ్డి, కృష్ణ యాదవ్ తదితరులకు టికెట్లు. 35 మందితో బీజేపీ రెండో జాబితా విడుదల. ఈసారి బీసీలకే పెద్దపీట. ఒకే ఒక మహిళకు ఛాన్స్. జనసేనతో ఇంకా కొలిక్కి రాని చర్చలు. ఇండియాను కాంగ్రెస్ పట్టించుకోవట్లేదు. 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంది. నితీష్ అసెంబ్లీ ఎన్నికల్ని సీరియస్గా ఎదుర్కొంటాం. కాంగ్రెస్ యూపీలో 65 లోకసభ స్థానాల్లో బరిలోకి. ఎస్పీ ఏఐజీలో చేరిన బాబు. టోడీ సిబిపి ఎక్స్రే, సిటీ స్కాన్ పరీక్షలు. రాత్రికి ఆసుపత్రిలోనే. నేడు మరికొన్ని టెస్టులు. మధ్యాహ్నం కంటి ఆసుపత్రికెళ్ళి మళ్ళీ ఏఐజీకి. హైదరాబాద్ సిటీ. బాబుపై ఇంకో కేసు. ఉచిత ఇసుక పాలసీపై ఆరోపణ. ఏపీ మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి ఫిర్యాదుతో సిఐడి ఎఫ్ఐఆర్. A1 పీతల సుజాత, A2 చంద్రబాబు, A3, A4గా చింతమనేని, దేవినేని. వస్త్రాపహరణం అంతటి అవమానం. ఎథిక్స్ కమిటీ చైర్మన్ నాతో అత్యంత నీచంగా వ్యవహరించారు. అసలు విషయాన్ని వదిలిపెట్టి నా ప్రతిష్టను దిగజార్చే ప్రశ్నలు అడిగారు. ఎంపీల వద్దే ఓటీపీ, ఇతరులతో లాగిన్. వివరాలు పంచుకున్న సమస్య ఉండదు. నిబంధనలు ఉంటే వెల్లడించండి. లోకసభ స్పీకర్కు ఎంపీ మహూబా లేఖ. కమిటీ విచారణకు మధ్యలోనే వచ్చేసిన ఎంపీ. ఆమెకు మద్దతుగా ఉత్తమ్ సహా 5 ఎంపీల వాకౌట్. మహూబాపై చర్యలకు కమిటీ సిఫారసులు. టార్గెట్ కాంగ్రెస్. మహేశ్వరం అభ్యర్థి కేఎల్ఆర్ ఇంట్లో ఐటీ సోదాలు. బడంగ్పేట్ మేయర్ పారిజాత నివాసంలో కూడా. నర్సింగ్లో కోమటిరెడ్డి బంధువు ఇంట్లో తనిఖీలు. పలు పత్రాలు, హార్డ్ డిస్కుల స్వాధీనం. అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగిన దాడులు. ఆందోళనలకు దిగిన కాంగ్రెస్ శ్రేణులు. సింగిల్గానే వెళ్తాం. పొత్తు ధర్మాన్ని విస్మరించిన కాంగ్రెస్. 20 చోట్ల పోటీ చేస్తాం. 17 స్థానాలివే స్పష్టం చేసిన సిపిఎం నేత తమ్మినేని. పాలేరు నుంచి తమ్మినేని వీరభద్రం. మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి. అదే బాటలో సిపిఐ నేడు కీలక సమావేశం. కొత్తగూడెం టికెట్ను కూనంనేనికి ఇవ్వవద్దు.
కొత్తగూడెం మున్సిపాలిటీ సిపిఐ కౌన్సిలర్ల తీర్మానం. కొత్తగూడెం నేడు బీఆర్ఎస్లోకి కాసాని. హైదరాబాద్ కమిషన్ల కోసమే కాళేశ్వరం నిర్మాణం. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్. హైదరాబాద్ కాంగ్రెస్ అసంతృప్త నేతలతో సీనియర్ల భేటీ. అభ్యర్థులకు సహకరించేలా బుజ్జగింపులు. హైదరాబాద్ 11న ఎస్సీ వర్గీకరణపై బీజేపీ కీలక ప్రకటన. మాదిగ ఉప కులాల మహాసభకు హాజరు కానున్న మోదీ. హైదరాబాద్ ఎంపీ బండి సంజయ్ వాహనం తనిఖీ. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ వాహనాన్ని గురువారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీ చేశారు. బీజేపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లిన సంజయ్ గురువారం కరీంనగర్ వస్తుండగా పోలీసులు ఆయన వాహనాన్ని ఆపి తనిఖీ నిర్వహించారు. వాహన తనిఖీకి సంజయ్ పూర్తిగా సహకరించారు. భగత్ నగర్ ఆంధ్రజ్యోతి కేసీఆర్ పాపం పండింది, అవినీతి కుండ పగిలింది. మేడిగడ్డ సగం కూల్చాల్సిన పరిస్థితి వచ్చింది. నాసిరకం పనులతో లక్షల కోట్లు వృధా. రేవంత్. హైదరాబాద్ శాస్త్రోక్తంగా రాజశ్యామల శతచండీ యాగాలు, యంత్ర పూజలలో పాల్గొన్న కేసీఆర్ దంపతులు. జగదేవ్పూర్ గజ్వేల్ మేడ్చల్లో నామినేషన్లు వేస్తాం. బోడుప్పల్ గట్కేసర్ వక్స్ బోర్డు బాధితుల జేఏసీ పంజాగుట్ట. ప్రభాకర్ రెడ్డిని పరామర్శించిన హరీష్ తదితరులు. ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకోలేకపోతే మానవత్వమే లేనట్టు. కేసీఆర్ దుబ్బాకకు వచ్చి ప్రచారాన్ని పర్యవేక్షిస్తారు. 2-3 రోజుల్లో ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను ప్రచారానికి ఒప్పిస్తా. హరీష్ సేవ చేద్దామని వస్తే చంపాలని చూశారు. అడుగు బయట పెట్టేందుకే మనసొప్పడం లేదు. కన్నీటి పర్యంతమైన ఎంపీ సతీమణి మంజుల. దుబ్బాక. హైదరాబాద్ సిటీ బీఆర్ఎస్తో బీజేపీ కుమ్మక్కు. కేసీఆర్ను ఓడించాలన్న ఆలోచనే వారికి లేదు. అందుకే ఆ పార్టీ నుంచి బయటపడ్డా. ఆంధ్రజ్యోతితో మాజీ ఎంపీ వివేక్. న్యూఢిల్లీ బీసీ నేతను సీఎం చేసే దమ్ముందా? రాహుల్ గాంధీకి బండి సంజయ్ సవాల్. హైదరాబాద్ 10 లక్షల రూపాయలు దాటితే ఐటీ నోటీసులు. ఆలోపు నగదుకు జిల్లా కమిటీ విచారణ. 50,000 దాటితే లెక్క ఉండాల్సిందే. ప్రలోభాలకు 50,000 లోపు నగదున్న ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం నేరమే. క్రికెట్ కిట్లు గృహోపకరణాలకు వర్తింపు. హైదరాబాద్ 68 లక్షల రూపాయల నగదు సీజ్. హైదరాబాద్ సిటీ పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలి. ఎన్నికల అధికారులకు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ వినతి. హైదరాబాద్ 17 లోపు జ్ఞాన్వాసి సర్వే నివేదిక ఇవ్వండి. హైకోర్టు. వారణాసి కర్ణాటకలో జీకా వైరస్ కలకలం. బెంగళూరు 7కి 7 అడుగు పడింది చూడు. సగర్వంగా సెమీస్కు భారత్. గిల్, విరాట్, శ్రేయస్ అర్ధ సెంచరీలు. శ్రీలంకను వణికించిన పేసర్లు. 302 రన్స్ తేడాతో చిత్తు. షమికి 5 వికెట్లు. టీమిండియానా మజాకా? ప్రత్యర్థి ఎవరైనా వేదిక ఎక్కడైనా సరే తగ్గేదేలే అన్నట్టుగా తాజా వరల్డ్ కప్పులో రోహిత్ సేన విజృంభిస్తోంది. అటు బ్యాటర్లు ఇటు బౌలర్లు సమిష్టిగా రాణిస్తుండటంతో వరుసగా 7వ విజయాన్నందుకుంది. ఓపెనర్ గిల్, విండీలార్డర్, బ్యాటర్ శ్రేయస్ అర్ధ సెంచరీతో ఫామ్ను చాటుకోగా ఇక విరాట్ రికార్డు 49వ శతకం మరోసారి అందినట్టే అంది చేజారింది. వీరి దాటికి జట్టు 350+ స్కోర్ సాధించగా ఛేదనలో పేస్ త్రయం షామి, సిరాజ్, బూమ్రా సంచలన బౌలింగ్తో లంకేయుల భరతం పట్టారు. దీంతో పరుగులు కాదు కదా, వికెట్ను కాపాడుకోవడమే వారికి అతి కష్టమైంది. దీంతో 302 పరుగుల తేడాతో చిత్తుగా ఓడాల్సి వచ్చింది. 13 నుంచి అండర్-19 4 దేశాల టోర్నీ. విజయవాడ స్పోర్ట్స్
బాబోయ్ కాలుష్యం, ఇన్హేలర్ వాడుతున్న ఇంగ్లాండ్ క్రికెటర్లు. న్యూఢిల్లీ. వ్రీతికి మరో పతాకం. గోవా. బాబర్పై ఆ భరోసా లేదు. అఫ్రిది. న్యూఢిల్లీ. సమఉజ్జీల ఫైట్, అఫ్ఘాన్తో నెదర్లాండ్ నేడు. లక్నో. డిఫెండింగ్ ఛాంప్ ముంబైకి ఝలక్. సెమీస్లో బరోడా, పంజాబ్, న్యూఢిల్లీ, అస్సాం కూడా. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ. మొహాలీ ముల్లన్పూర్. ఆసీస్కు షాక్, స్వదేశానికి మిచెల్ మార్ష్, టోర్నీకి దూరం. అహ్మదాబాద్. ఎలక్టోరల్ బాండ్స్తో పార్టీలకు సెప్టెంబర్ 30 వరకు అందించిన నిధులెన్ని? సమాచారాన్ని సీల్డ్ కవర్లో ఇవ్వండి. ఈసీకి సుప్రీం ఆదేశం. న్యూఢిల్లీ. కేరళ గవర్నర్పై సుప్రీంకోర్టులో ప్రభుత్వం దావా. న్యూఢిల్లీ. లక్షద్వీప్ ఎంపీపై రెండోసారి సస్పెన్షన్ ఎత్తివేత. న్యూఢిల్లీ. యాపిల్కు కేంద్రం నోటీస్, సెట్ దర్యాప్తు స్టార్ట్. న్యూఢిల్లీ. ఖైదీలు, సందర్శకులకు ఇక ఆధార్ తప్పనిసరి. న్యూఢిల్లీ. బిజినెస్. 5 ఏళ్లలో గేమింగ్ మార్కెట్ 62,000 కోట్ల రూపాయలు. ఐజీడీసీ సదస్సులో లూమికాయ్ నివేదిక విడుదల. రోజుకు 5.6 కోట్ల రూపాయలు దాతృత్వంలో నాడర్ నెంబర్ 1. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,042 కోట్ల రూపాయల విరాళాలు. ఎడెల్ గివ్ హూరున్ ఇండియా దానకర్తల జాబితా విడుదల. మొత్తం 119 మందికి చోటు, అందులో 3 తెలుగువారు. బోటాబోటి నేతలకు పరీక్షే. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో పలువురి గెలుపు. 5,000 లోపు ఓట్లతో గట్టెక్కిన 16 మంది అభ్యర్థులు. వీఆర్ఎస్లో 9 మంది, కాంగ్రెస్లో 6. అనంతరం కారెక్కిన 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. 441 ఓట్లతోనే గెలిచిన మంత్రి కొప్పుల ఈశ్వర్. కోదాడలో బొల్ల మల్లయ్యకు 756 ఓట్ల మెజారిటీయే. 2014తో పోలిస్తే 2018లో భారీగా తగ్గిన ఆధిక్యం. కోనప్పతో నాకు ప్రాణహాని. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నిన్నే ఎస్పీగా పెట్టమంట. కోనేరు కోనప్ప. 17 వరకు 10th పరీక్ష ఫీజు గడువు. హైదరాబాద్. ఇంటర్ అడ్మిషన్ల గడువు పొడిగింపు. అప్పులు తీర్చలేక కౌలు రైతు ఆత్మహత్య. వెంకటాపూర్. రామప్ప. అనుమతి లేకుండా ర్యాలీ, టీడీపీ నేతలపై కేసు. బేగంపేట్. ఖాళీ అవుతున్న కాళేశ్వరం బ్యారేజీలు. 3లోనూ నీటి నిల్వను తగ్గించేస్తున్న ప్రభుత్వం. డేంజర్ జోన్లో మేడిగడ్డ, లీక్ అవుతున్న సేఫ్ జోన్లోనే అన్నారం. హైదరాబాద్. సిపిఎస్ను రద్దు చేయాల్సిందే. టీఎన్జీఓ. నేడు ఢిల్లీలో ఏఐఎఫ్ఎస్జీఈఎఫ్ చైతన్య ర్యాలీ. పాల్గొనేందుకు వెళ్లిన 50 మంది టీఎన్జీఓ నేతలు. హైదరాబాద్. ఏపీ సీఎం జగన్ అవినీతిపై సిబిఐ దర్యాప్తు జరిపించండి. హైకోర్టులో ఎంపీ రఘు రామరాజు వ్యాజ్యం. అమరావతి. మా అబ్బాయి చంద్రశేఖర్, తన కుమారుల్లో ఒకరికి ఆ పేరుందన్న మాస్క్. ట్విట్టర్లో పేర్కొన్న కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. న్యూఢిల్లీ. ఛత్తీస్గఢ్లో 3 చంపిన నక్సల్స్. కాంకేర్. ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా. నోటీసులు వెనక్కి తీసుకోవాలని లేఖ రాసిన ఢిల్లీ సీఎం. తర్వాత మధ్యప్రదేశ్ ప్రచారానికి హాజరు. న్యూఢిల్లీ. నదుల అనుసంధానంపై 10 కీలక భేటీ. ఎంఓయూలతో హైదరాబాద్ రానున్న ఎన్డబ్ల్యూడీఏ. హైదరాబాద్. సీఎం చీఫ్ ఇంజనీర్ అయితే ఇలాగే ఉంటుంది. కాళేశ్వరంను ముంచిన రీడిజైన్. రాష్ట్రానికి గుదిబండ. తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం కన్వీనర్ లక్ష్మీనారాయణ. పంజాగుట్ట. ఇవి ఇవాళటి ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.